రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు యా మీద రోజుల మీద 7 స్టేజ్లు నేర్చుకున్నాం మనం. మళ్ళీ చెప్తున్నా, ప్రతి స్టేజ్లో కూడా 2-3 వాక్యాలే చెప్తున్నాను. ఓకే, అదే నా లింక్లో జాయిన్ అయితే ప్రతి స్టేజ్ మీద 15 వాక్యాలు చెప్తాను. ఇప్పుడే అన్ని వాక్యాలు అన్ని స్టేజ్లో కూడా చెప్పను ఇక్కడ. ఓకే, జస్ట్ నా క్లాస్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తున్నాను. ముందు ఏంటంటే తెలియాలి కదా, తెలిస్తేనే కదా మనిషి దగ్గరికి వెళ్తాం, తెలియకుండా అలా వెళ్ళిపోతాం. అందుకని అన్నమాట. ఏమా రైట్, ఇప్పుడు చూడండి స్టేజ్ 8 స్టేజ్ చెప్పాను కదా. 8వ స్టేజ్ చూడండి ఒకసారి. వండర్ఫుల్ స్టేజ్ ఇది కూడా. ఈజ్, ఆర్, వాజ్, వర్ ప్లస్ అబౌవ్ ప్లస్ V1 ప్లస్ ING ఫార్మ్. వండర్ఫుల్ స్టేజ్ ఇది. ఒక పని చేయుటకు చిన్నతనం అన్న భావములో వాడుదురు. చూసారా, ఏదైనా ఒక పని చేయడానికి చిన్నతనం. నాకు వాడిని డబ్బులు ఆడడానికి చిన్నతనం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చిన్నతనం. నువ్వు మా ఇంటికి రావడానికి చిన్నతనంగా ఫీల్ అవుతున్నావా? వండర్ఫుల్ ఇంగ్లీష్. ఇలా చిన్నతనం అనడానికి యాము, ఈజు, వారు, వజు, వరు పెట్టి అబోవ్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్ వాడతాం అన్నమాట. అంటే చూడండి, నాకు డబ్బులు అడగడం చిన్నతనం. సపోజ్ నాకు మనీ అడగడం చిన్నతనం. నాకు డబ్బులు అడగడం చిన్నతనం. ప్రస్తుతం కాబట్టి ఐ యామ్ అబౌవ్. తర్వాత V1 ప్లస్ ING ఫామ్ అంటే చిన్నతనం. ఏ వెర్బు పెడుతున్నావో ఆ వెర్బుకి ఇంగు పెట్టాలి. అడగడానికి ఏమంటారు ఇక్కడ? ఆస్క్ అంటారు. అడగడానికి ఏమంటారమ్మా? ఆస్క్. ఆస్క్కి ఏం పెట్టాలి? ఇంగు పెట్టాలి. ఐ యామ్ అబౌవ్ ఆస్కింగ్ మనీ. ఐ యామ్ అబౌవ్ ఆస్కింగ్ మనీ. ఏ వెర్బ్ అయితే ఆ వెర్బుకి పెడతాం అనమాట ఇంగ్ ఫామ్. ఓకే, అలాగే చూడండి రెండో వాక్యం. ఐ యామ్ అబౌవ్ ఆస్కింగ్ మనీ. రైట్, చూసారు కదా. తెరిపేసి కొన్ని వాక్యాలు రాస్తాను, జాగ్రత్తగా చూడండి. నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం. నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం. ఐ యామ్ అబౌవ్ వెళ్ళడానికి ఏమంటారు? గో. గోకి ఏం పెట్టాలి? ఇంగు పెట్టాలి. ఐ యామ్ అబౌవ్ గోయింగ్ దేర్. సరే, ఐ యామ్ అబౌవ్ గోయింగ్ దేర్. అడగడానికి చిన్నతనం ఆస్కింగ్, వెళ్ళడానికంటే గోయింగ్. ఎవరో సపోజ్ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు అనుకుందాం, చాలా చిన్నవాళ్ళు నాకన్నా అనుకుందాం. అంటే ఇట్ మీన్స్ అన్ని రకాలుగా తక్కువ వాళ్ళు అనుకుందాం. ఇక్కడ 2 రకాలుగా చెప్పచ్చు. మీ ఇంటికి రావడానికి చిన్నతనం. ఐ యామ్ అబౌవ్ కమింగ్ టు యువర్ హౌస్. ఐ యామ్ అబౌవ్ కమింగ్ టు యువర్ హౌస్ అనొచ్చు. అదేం లేదమ్మా, నాకు మీ ఇంటికి రావడం ఏమి చిన్నతనం కాదు, నెగిటివ్ చెప్పాలనుకోండి దీన్నే. ఓకే, చూడండి, నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం. ఐ యామ్ అబౌవ్ గోయింగ్ దేర్. నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం ఏం కాదు, అందరూ సమానమే. నెగిటివ్ చెప్పాలి, చిన్నతనం కాదు. ఐ యామ్ నాట్ అబౌవ్ గోయింగ్ దేర్. ఐ యామ్ నాట్ అబౌవ్ గోయింగ్ దేర్. వండర్ఫుల్ ఇంగ్లీష్. ఐ యామ్ నాట్ అబౌవ్ గోయింగ్ దేర్. నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం ఏం కాదే. వీఆర్ ఆల్ వన్, మనందరూ ఒకటే. వన్ డే ఆర్ సమ్ అదర్ డే ఆల్ వీ హ్యావ్ టు గో బ్యాక్ వేర్ వీ కేమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఏదో రోజున అందరూ వెళ్ళిపోవాలి. రైట్, ఇన్ ద మీన్ టైమ్ వై దేర్ ఈజ్ ఆల్ దిస్ బాయ్సెస్ సిస్టమ్. ఎందుకు? అది గొప్ప, ఇది గొప్ప. రైట్, ఎక్సలెంట్ మై స్టూడెంట్స్. ఐ యామ్ నాట్ అబౌవ్ గోయింగ్ దేర్. నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం కాదు. చూడండి, అదే ఇంట్రాగేటివ్. మీకు అసలు నెగిటివ్ అంటే ఏంటి, ఇంట్రాగేటివ్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవి కూడా నేర్పిస్తా నా క్లాస్లో. ఓకే ఏమ్మా, చూడండి, నీకు అక్కడికి వెళ్ళడం చిన్నతనమా? ఎవరిని అడుగుతున్నావు?
ఆర్ యూ అబౌవ్ గోయింగ్ దేర్? వండర్ఫుల్. చూసారా? ఏంట్రా నువ్వు వెళ్ళవాడికి ఆర్ యూ అబౌవ్ గోయింగ్ దేర్? నీకు ఇక్కడ వెళ్ళడం చిన్నతనమా? మానే ఇంకొండ పంపిస్తాను, ఎల్స్ అండ్ సంబడి ఎల్స్ ఇన్ యువర్ ప్లేస్. ఇంకొండ పంపిస్తాను నీ ప్లేస్లో. ఆర్ యూ అబౌవ్ గోయింగ్ దేర్? నీకు అక్కడికి వెళ్ళడం చిన్నతనమా? వండర్ఫుల్ ఇంట్రాగేటివ్. అసలు నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా చేయాలో కూడా తెలియదు చాలామందికి. అది నేను మీకు ముందు చెప్తాను, యూట్యూబ్లో చెప్తాను, జస్ట్ టచ్ చేస్తాను. నా క్లాసెస్లో మాత్రం పక్కడ్బందీగా ఉంటుంది. ఓకేమ్మా? రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇలా 8 స్టేజ్లు నేర్చుకున్నాం మనం. ఎన్ని? 8. ఇదే గతం అనుకోండి సరదాగా. ఒకానొకప్పుడు నాకు అక్కడికి వెళ్ళడానికి చిన్నతనం. ఓకే? ఒకానొకప్పుడు లేదా ఇదివరకు నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం. ఓకే? ఐ వాజ్ అబౌవ్ గోయింగ్ దేర్ ఎర్లియర్. ఐ వాజ్ అబౌవ్ గోయింగ్ దేర్ ఎర్లియర్. ఎర్లియర్ అంటే ఇదివరకు నాకు అక్కడికి వెళ్ళడం చిన్నతనం. గతానికైతే వాజ్ అంతే. ఎనీ డౌట్? సో మై స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నా, నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే? చూసుకోండి, ఫాలో అయ్యి క్లాసెస్ని. ఇది ఒక సమిష్టి కృషి నాన్న. సమిష్టి కృషి ఏదైనా సరే, నేను కష్టపడాలి, మీరు కష్టపడాలి, పడితేనే వస్తుంది. ఇక్కడ ఇంకో డౌట్, సార్ నేను 110 days చెప్తా అన్నారు, మీరు రోజుకి 1.5 hours చెప్తా అన్నారు. విత్ ఇన్ నో టైం స్టార్ట్ చేస్తున్నాను నన్ను ఆన్లైన్ క్లాసెస్. విత్ ఇన్ నో టైం. ఓకే? ఈ నో టైంలో, విత్ ఇన్ నో టైంలో నేను స్టార్ట్ చేసే లోపలుగా నా క్లాస్ ఎలా ఉంటుంది, నేను ఏం చెప్తాను, ఎలా చెప్తాను అన్నది మీకు చెప్తున్నాను అన్నమాట. రోజు 1.5 hours క్లాస్లో 1 hour ఇలా గ్రామర్ ప్లస్ స్పోకెన్ అని అనకూడదు అసలు. స్పోకెన్ తెలుగు అనేది అక్కడ లేదు. ఎలా మాట్లాడాలనేది బాగుంటుంది. ఓకే? జనరల్ ఇంగ్లీష్ అనాలి. జనరల్ ఇంగ్లీష్ అంటే ఎవరు రారు కదా, అందుకని మేము స్పోకెన్ అంటాం. అసలు యాక్చువల్గా స్పోకెన్ అనకూడదు. వాస్ట్ అది, ఆ సిస్టమ్ అది. ఓకే? ఏమ్మా 1 hour అలా చెప్తాను. ఒక ½ an hour అలా చెప్తానంటే డైలీ ఏం చేస్తానంటే రోజుకి 3 స్ట్రక్చర్స్ ఇస్తాను అన్న. రోజుకి 3 స్ట్రక్చర్స్, ఒక చిన్న కాన్వర్సేషన్. 3 స్ట్రక్చర్స్, కాన్వర్సేషన్ అంటే అన్ని. ఓకేనా? అలాగ వెళ్ళాలన్నమాట. అటు వొకాబులరీ ఇంప్రూవ్ అయిపోవాలి, గ్రామర్లోనే స్ట్రాంగ్ అయిపోవాలి, మాట్లాడడం వచ్చేయాలి, రాయడం కూడా రావాలి. ఇన్ని 4 కవర్ చేసుకుంటూ ఒక సిలబస్ని డిజైన్ చేశాను. డెఫినెట్గా మై స్టూడెంట్స్, ఒకటి మాత్రం చెప్తాను, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతాం. నన్ను నమ్మండి, నా ద్రోవలో నాతో పాటు జర్నీ చేయండి. ఓకే? ఖచ్చితంగా మిమ్మల్ని ఎంత స్టేజ్ తీసుకెళ్లాలో ఇంగ్లీష్ నాకు వదిలేయండి. 1.5కి 10 రూపాయల, ఆఫ్టర్ ఆల్ టీ డబ్బులే. 10 రూపాయలు అంటే ఏం చెప్పరేమోరా, అలా ఎప్పుడు భావించద్దు, తప్పు. ఓకే? నేను ఇక్కడ మనీ కోసం కాదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఏదో కొంచెం తీసుకోవాలని తీసుకుంటున్నాను. ఓకే? మరి అసలు తీసుకోకపోతే ఫ్రీగా చెప్తే ఇంకోలా ఉంటుంది. ఏమో రైట్? అందుకని ఓన్లీ 1000 rupees. ఓకే? 110 రోజులు. ఏమ్మా హాయిగా 1.5 చెప్తాను. 10 రూపాయలే కదా అనుకోకండి. అయినా మీకు తెలిసిపోతుంది కదా. ఫోన్పే ఏ రోజు 10 రూపాయలు ఆ రోజు పే చేసేస్తారు, లేదా వన్స్ ఇన్ ఏ వీక్ పే చేసేస్తారు. అది మీ ఇష్టం, చాయిస్. వన్స్ ఇన్ ఏ వీక్ రోజుకు వారం రోజులు 70 రూపాయలు పే చేశారనుకో, మీకు నచ్చలేదనుకో, 2వ వారం రారు, డబ్బులు వేస్ట్ అవ్వవు మీకు. ఆ వారం రోజులు ఏది నేర్చుకున్నారో పక్క తప్పుకుంటారు. ఏమో రైట్? అదే ఒక 5,000 అండి 100 రోజులకి అని చెప్పి 2,000 తినేసాను అనుకో, నేను ముందే అడ్వాన్స్గా, నేను నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు నీకు ఆ లాసు. అట్లీస్ట్ నీ క్లాస్ నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు రావాలి అక్కడ. ఎందుకని 2,000 ముందు ఇచ్చేసాము. ఇక్కడ అలా కాదు, అడ్వాంటేజ్ మీకు. ఓకేమ్మా? రైట్. ఎనీహౌ స్టూడెంట్స్, నా క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. డెఫినెట్గా మిమ్మల్ని ఎంతటి చక్కటి స్థితి తీసుకెళ్ళాలి ఇంగ్లీష్లో, అంతటి చక్కటి స్థితి తీసుకెళ్తాను. Concentrate first on the improvement of vocabulary. I wish you all the best. Thank you, students, for giving me cooperation. Bye to one and all.